కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయి అనడానికి మళ్ళీ తమిళనాడు రాజకీయాలు ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ముఖ్యంగా టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికైతే ముందుకొచ్చింది. నిన్న మొన్నటి వరకు డిఎంకేతో జట్టు కట్టి తమిళనాడు ఎన్నికల్లో పూర్తిగా ఆ పార్టీతో వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ అడగకుండానే టీవీకే పార్టీకి ఇప్పుడు పూర్తిగా మద్దతు ఇస్తామన్నాం. ఆ మద్దతు కూడా టీవీకే పార్టీకి సరిపోకపోవడం, కేవలం 5 మంది సభ్యులు ఉన్నట్ట కాంగ్రెస్ పార్టీ టీవీకేకు ఒకవేళ మద్దతు ఇస్తే 108+5 113 స్థానాలు మాత్రమే అవుతాయి. ఆ స్థానాలను పట్టుకుని విజయ్ గవర్నర్ వద్దకు వెళ్ళాడు. గవర్నర్ ఒక్కసారిగా 113 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాదని, దీనికి సంబంధించి పూర్తి స్థాయి మద్దతును కూడగట్టి ఆ లెటర్ను అందజేయాలని అయితే చెప్పారు. సో కాంగ్రెస్ యొక్క రాజకీయాలు ఎలా ఉంటాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే డిఎంకేతో జట్టు కట్టి ఒక ఇండియా కూటమిలో డిఎంకేను ప్రధాన పార్టీగా పేర్కొన్న కాంగ్రెస్ ఎన్నికలు అయిపోగానే డిఎంకేతో తెగదెంపులు చేసుకున్నట్టే డిఎంకే టీవీకే ప్రధాన బలాలుగా తలపడ్డాయి ఎన్నికల్లో. ఇప్పుడు తెగదెంపులు చేసుకుని వెంటనే ప్లేట్ ఫిరాయించడం అనేది సగటు కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా జీర్ణించుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. డిఎంకేకు సపోర్టుగా వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలు, ఆఖరికి చిన్న చితకా పార్టీలు బీసీకే పార్టీ కానీ అలాగే వామపక్షాలు కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి మద్దతు ఇవ్వం అని తెగేసి చెప్పిన తరుణంలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అడగకుండానే మద్దతు ఇవ్వడం అనేది ఆ పార్టీ యొక్క నైజానికి మరోసారి పరాకాష్ట అని అయితే చెప్పుకోవచ్చు. కానీ విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కేవలం కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏఐడిఎంకే మద్దతు తీసుకోవాలి. ఆ పార్టీతో ఎలాంటి మంతనాలు జరుపుతారు? అధికారికంగా ఏఐడిఎంకేని ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తారా, లేకపోతే ఏఐడిఎంకేలో చీలికి తెచ్చి కొంతమంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటారా అనేది అయితే కొన్ని రోజుల్లో పూర్తిగా ఒక స్పష్టత అయితే రానుంది.